హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏ విధంగా ఆలోచించాలి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. జాబ్ నుండి మనం ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు నేను చాలా అలసిపోయాను లేదా తలనొప్పిగా ఉంది అని చెప్పడం ద్వారా మన తలనొప్పి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా కాకుండా మనం మన వైబ్రేషన్ని, మన ఫ్రీక్వెన్సీని ఎలా మార్చాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వైబ్రేషన్ని, ఫ్రీక్వెన్సీని మార్చడానికి మనం ఏ విధంగా ఆలోచించాలి? తలనొప్పి తగ్గిపోతుందిలే, తలనొప్పి కామన్ అని ఆలోచించడం ద్వారా మన తలనొప్పి తగ్గిపోదు, ఇంకా పెరుగుతుంది. సమస్య ఇంటెన్సిఫై అవుతుంది. మనం పాజిటివ్ మాత్రమే ఆలోచించకూడదు. మనకి ఏమి కావాలో అది ఎగ్జాక్ట్గా ఆలోచించగలగాలి. అంటే నేను చాలా హెల్తీగా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని హై ఫ్రీక్వెన్సీలో ఆలోచించడం ద్వారా మన వైబ్రేషన్ చేంజ్ అవుతుంది. మనం చాలా హ్యాపీగా, హెల్తీగా, తొందరగా మేనిఫెస్టేషన్ చేయగలుగుతాం. అదేవిధంగా మనం ఏ విధంగా మాట్లాడాలి, మన మాటలు ఏ విధంగా ఉండాలి అంటే మంత్రం అంటే ఒక స్పష్టమైన సంకల్పంని పదే పదే రిపీట్ చేయడాన్ని మంత్రం అంటారు. అంటే ఒక స్పష్టమైన కోరిక, డ్రీమ్ని పదే పదే రిపీట్ చేయడాన్ని మంత్రం అని అంటారు. అందుకే సంతోషం కావాలంటే ఒక మంత్రం, పిల్లలు కావాలంటే ఒక మంత్రం, ఆరోగ్యం కావాలంటే ఒక మంత్రం. ఈ విధంగా ఎన్నో మంత్రాలు ఉన్నాయి. మంత్రం అంటే ఒక స్పష్టమైన సంకల్పం లేదా ఆలోచన లేదా మన డ్రీమ్ పదే పదే రిపీట్ చేయడాన్ని మంత్రం అంటాం. ఈ విధంగా మన మాటలు అనేవి మనం మన గురించి పాజిటివే మాట్లాడగలగాలి, పాజిటివే చెప్పగలగాలి. అలాంటప్పుడు మనం హై ఫ్రీక్వెన్సీలో ఉండగలుగుతాం. హై ఫ్రీక్వెన్సీలో ఉండి మనం అనుకున్నది తొందరగా సాధించగలుగుతాం. అదేవిధంగా మంత్రం అంటే కొద్దిసేపు మాత్రమే జపించి తర్వాత వేరేది చెప్పడం కాదు. మనకు అనవసరమైన విషయాలు కాకుండా మనం ఏదైతే కావాలో, ఏదైతే కోరుకుంటామో దాన్ని పదే పదే రిపీట్ చేయాలి, దాన్ని ఫీల్ అవ్వాలి. అలాంటప్పుడు మనం అనుకున్నది తొందరగా నెరవేరుతాయి. అదేవిధంగా మంత్రం అనేది మనం మాటల్లో చెప్పడమే కాదు, మనం ఆలోచించే విధానం కూడా మంత్రం కావాలి. అంత స్పష్టంగా ఆలోచించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ తన పేషెంట్కి చాలా బాగుంది అని చెప్పడం ద్వారా అతని నమ్మకం, నాకు బాగు అయ్యింది, అక్కడ వచ్చిన బంధువులు అందరూ బాగుంది అని చెప్పడం ద్వారా అతన్ని తొందరగా కోలుకునే అవకాశం ఉంది. మనం నిజం చెప్పాలి, నిజం చూడాలి, కానీ మనం ఏది ఆలోచించాలి, ఏది ఫీల్ అవ్వాలి అంటే మనం ఏదైతే కోరుకుంటామో అది చెప్పాలి, అది ప్రస్తుతం ఉన్నట్లు ఫీల్ అవ్వగలగాలి, దాని గురించే మాట్లాడగలగాలి. అలాంటప్పుడు మనం అనుకున్నది తొందరగా నెరవేరుతుంది. దీనినే ఆర్ట్ ఆఫ్ లివింగ్ లేదా జీవించే కళ అంటారు. అంటే ఈ విధంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నప్పుడు మన జీవితం చాలా ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది. మనం డబ్బుని, సంపదను, ఆనందాన్ని అన్నిటినీ తొందరగా ఆకర్షించవచ్చు, హ్యాపీగా, అద్భుతంగా జీవించవచ్చు. థ్యాంక్ యూ.